వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం వనపర్తి పట్టణంలోని నాగవరం శివారు ఊరగుట్ట వద్ద కొత్తగా నిర్మితమైన జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్తో కలిసి పరిశీలించారు. జిల్లాలో వీధి కుక్కల సంతతిని తగ్గించడానికి రోజుకు కనీసం 10 కుక్కలకు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని నలుమూలల నుండి వీధి కుక్కలను తీసుకువచ్చి సురక్షితమైన పద్ధతిలో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎనిమల్ వెల్ఫేర్ కేర్ సెంటర్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు సిబ్బందిని సమకూర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సూచించారు. శస్త్రచికిత్స అనంతరం వారం రోజులు అక్కడే వాటి ఆరోగ్య సంరక్షణ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, శస్త్రచికిత్సలు ఈ రోజు నుండి ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అన్ని ట్రాక్టర్లు అన్ని ట్రాక్టర్లు వేసి రోజుకి ఎంత వస్తుందో నాకు చెప్తుంది. రోజు నుంచి 40 మెట్రిక్ టన్ అంటే ఎంత వస్తుంది? చాలా వాటికి ఎవరన్నా కాల్ చేసి దీంట్లో 5 to 6 నెక్స్ట్